ఇంతలో వానాకాలం రానే వచ్చింది. పెద్ద గాలివాన వీచింది. ఆ గాలికి ఆ వేప చెట్టు కాస్త అటూ ఇటూ పూనకం వచ్చినట్లు ఊగడం ప్రారంభించింది. పక్షులన్నీ కూడా భయంతో గబగబా వాటి గూళ్లలోకి చేరి దాక్కున్నాయి. కాకిది పుల్లల ఇల్లు కదా, గాలికి చెల్లాచెదురైపోయి కింద పడిపోయింది. దానికి 2 పిల్లలు కూడా ఉన్నాయి. వాటి మీద వాన పడకుండా దాని 2 రెక్కలు అడ్డుపెట్టింది. కానీ కొంతసేపటికే వాన ఇంకా పెద్దదయింది. ఆ పిల్లలు కూడా పాపం తడిచిపోయాయి. అవి చలికి వణకడం ప్రారంభించాయి. ఇలాగే ఉంటే తన పిల్లలకి ఏమైనా అవుతుందేమో అని భయపడి ఆ కాకి చిలుక ఇంటికి వెళ్ళి ఇలా అంది. చిలుక చిలుక, కొంచెం నీ ఇంట్లోకి మమ్మల్ని రానివ్వవా? ఈ గాలి వానకి నా పిల్లలు నేను చనిపోయేలా ఉన్నాం అని వేడుకుంది. మాకే ఇల్లు సరిపోవడం లేదు, ఇక నీకు చోటెక్కడా? పోయి వేరే వాళ్ళని అడుగు. ఆ కాకి ప్రక్కనే ఉన్న పావురం ఇంటికి పోయి ఇలా అంది. పూర్తి కథ మా ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి.